హాయ్ ఆల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే బిజినెస్ అయితే స్టార్ట్ చేశాం కదండీ! మీ అందరి హ్యూజ్ రెస్పాన్స్ అయితే చాలా బావుంది. సో, నేనేంటంటే ఈ వీడియో ఇప్పుడు ఈ షార్ట్ అప్‌లోడ్ చేయడానికి రీజన్ ఏంటంటే, ఈ షార్ట్‌లో నేను మొత్తం క్లియర్‌గా చెప్తాను చూడండి. నేను రీసెంట్‌గా ఒక 2 మంత్స్ బ్యాక్ అప్‌లోడ్ చేసిన నా మిస్‌క్యారేజ్ స్టోరీ గురించి చాలామంది రెస్పాండ్ అయ్యారు. మంచి మంచి కమెంట్స్ ఇచ్చారు. నేను అనుకున్న దానికన్నా కూడా ఇంకా మంచిగానే రీచ్ అయిందనమాట. బట్ ఏంటంటే లాంగ్ వీడియో అయిపోయేసరికి ఇంకా అంతగా రీచ్ అవ్వలేదనిపించింది. ఆ కమెంట్స్ చూసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు సఫర్ అయ్యింది అన్నీ విన్న తర్వాత నాకేమనిపించిందంటే షార్ట్స్‌లో కూడా అప్‌లోడ్ చేద్దామనిపించింది. షార్ట్స్‌లో అప్‌లోడ్ చేయటం వల్ల ఇంకొంతమందికి అవేర్‌నెస్‌గా అవుతుంది అని చెప్పి అనుకుంటున్నాను. సో, దాని తర్వాత నేనెలా రికవరీ అయ్యాను, హెల్తీగా మళ్ళీ ప్రెగ్నెన్సీకి ఎలా ప్లాన్ చేసుకోవాలి, దానికోసం నేను ఏం టిప్స్ యూజ్ చేస్తున్నాను, ఎలాంటి డైట్స్ ఫాలో అవుతున్నాను, అంతా కూడా ఈ సీరీస్‌లో చెప్తూ ఉంటాననమాట. అన్నీ కూడా షార్ట్స్‌లోనే వస్తాయన్నమాట. సో, ఏంటంటే నేనేదో రెవెన్యూ ఒస్తదో, లేకపోతే వీడియోస్ వల్ల సబ్‌స్క్రైబర్స్ ఒస్తారో దాని గురించన్నా కూడా నాకేంటంటే, సో, ఇలాంటి సిట్యుయేషన్స్ ఒస్తే మీరేం జాగ్రత్తలు తీసుకోవాలి అన్న దాని గురించి నేను లాంగ్ వీడియో అప్‌లోడ్ చేశాను. బట్ రీచ్ ఎళ్ళింది గానీ, ఇంకొంచెం రీచ్ ఎళ్ళుంటే బావుండనిపిచ్చింది. చాలామంది సిస్టర్స్ నన్ను కమెంట్ సెక్షన్‌లో "అక్క మాకిలా ఉంది, అలా ఉంది. ఇప్పుడేం చేయాలి?" అని అన్నీ అడుగుతూ ఉన్నారనమాట. సో, వాళ్ళందరికీ ఇంకొంతమందికి కూడా యూజ్ అవుతుందనుకుంటున్నాను. మీకు నచ్చితే గనక షార్ట్స్ అప్‌లోడ్ చేస్తూ ఉంటాను. ఫాలో అవ్వాలనుకుంటే డెఫినెట్‌గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఇన్‌కేస్ ఇంట్రెస్ట్ లేదు అంటే కూడా నో ప్రాబ్లమ్. ఎవరికైనా యూజ్ అయ్యే వాళ్ళల్లో 100 మందిలో కనీసం ఒక్కళ్ళకైనా ఈ వీడియో యూజ్ అవుతుంది అన్న ఒక్క ఉద్దేశంతోనే నేను షార్ట్స్‌ని కూడా అప్‌లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ ఎవరైనా ఫుల్ లెంత్ వీడియోస్ చూడాలనుకున్నా కూడా మన ఛానల్‌లో అప్‌లోడ్ చేసున్నాను ఆల్రెడీ. వెళ్లి ఒకసారైతే చెక్ చేసేయండి. ఇంతకీ సీరీస్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేయమంటారో కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అంతే.